కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం, రెప్పపాటు జీవితం అంటారు. ప్రస్తుతం టెక్నాలజీ ఎంత డెవలప్ అయిందంటే ఒక బిడ్డ ఏ రోజు ఏ సమయానికి ఎన్ని నిమిషాలకు పుడుతుందో కూడా అంచనా వేయొచ్చు. కానీ ఇప్పటికీ ఎవరూ సమాధానం చెప్పలేని ప్రశ్న ఏదైనా ఉందంటే ఫలానా వ్యక్తి మరణించేది ఎప్పుడు? నిజానికి ఈ ప్రశ్న అడిగితే అందరూ వింతగా చూస్తారు. అయితే ఇప్పుడు టెక్నాలజీ ఆ ప్రశ్నకు కూడా సమాధానం చెప్పేందుకు సిద్ధమైపోయింది అంటున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో మనిషి మరణాన్ని కూడా అంచనా వేయొచ్చు అంటున్నారు. అంతేకాకుండా ఆ ఏఐ టెక్నాలజీ ఇచ్చిన సమాధానాల్లో చాలా వరకు కరెక్ట్ కూడా అవ్వడంతో ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు సంచలనంగా మారింది. 2023లో బాగా వైరల్ అయిన విషయం, ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన విషయం ఏదైనా ఉందంటే అది ఏఐ టెక్నాలజీ అనే చెప్పాలి. ChatGPT రావడంతో ప్రపంచం మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు చూసింది. అందరూ ఈ ChatGPT గురించే మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అంతేకాకుండా ప్రముఖ టెక్ దిగ్గజాలు ChatGPT తరహాలో చాట్ బాట్లను తయారు చేశారు. ChatGPT తర్వాత గూగుల్ బార్డ్, ఇప్పుడు గూగుల్ జెమినీ కూడా వచ్చాయి. ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో పనిచేస్తాయి. ఇవన్నీ మనిషి జీవనాన్ని సులభతరం చేసేలా, అతని మేధస్సును పెంచుకునేలా ఉపయోగపడుతున్నాయి. ఇప్పుడు ఇలాంటి టెక్నాలజీతోనే మనిషి మరణాన్ని కూడా అంచనా వేస్తున్నారు. అందుకు సంబంధించిన సర్వే ఫలితాలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. శాస్త్రవేత్తలు ఈ ఏఐ టెక్నాలజీ సాయంతో ఒక అల్గారిథంని తయారు చేశారు. ఈ టూల్ ద్వారా మనిషి ఎలా జీవిస్తాడు, ఎలా మరణిస్తాడో కూడా తెలుసుకోవచ్చు అంటున్నారు. ఆ టూల్ ChatGPT, గూగుల్ బార్డ్ తరహాలోనే పనిచేస్తుందట. దాని పేరు Life2VEC. ఈ టెక్నాలజీ మనిషి ఎప్పుడు చనిపోతాడో ముందే చెప్పేస్తుందట. ఒక సర్వే నివేదికల ప్రకారం చూస్తే ఈ Life2VEC చెప్పిన వాటిలో 78% అంచనాలు నిజమయ్యాయని చెప్తున్నారు. ఈ స్థాయిలో సరైన సమాధానాలు చెప్పడంతో ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఈ టెక్నాలజీ హాట్ టాపిక్గా మారిపోయింది. ఈ అల్గారిథంని అభివృద్ధి చేసింది టెక్నికల్ యూనివర్సిటీ ఆఫ్ డెన్మార్క్. US రీసెర్చర్స్లు ఈ డెత్ క్యాలిక్యులేటర్ని తయారు చేశారు. టెస్టింగ్లో భాగంగా మొత్తం 6 లక్షల మందికి సంబంధించిన డేటాను ఈ అల్గారిథంకు అందించారు. ఆ డేటాలో వారి వృత్తి, ఆదాయం, ప్రమాదాలు ఏమైనా జరిగాయా, జీవన విధానం, పుట్టిన ప్రదేశం, ఇలా 21 రకాల ప్రశ్నలకు సమాధానాలు అందించారు. ఆ తర్వాత ఆ అల్గారిథం 6 లక్షల మంది మరణానికి సంబంధించిన అంచనాలను చెప్పింది. ఆ అల్గారిథంకు అందించిన డేటాలో ఉన్న వారిలో కొంతమంది త్వరగా చనిపోతారని వెల్లడించింది. అందుకు గల కారణాలను కూడా ఈ ఏఐ టూల్ అందివ్వడం గమనార్హం. ఈ కారణాలు ఏంటంటే మగవాళ్ళు కావడం, మెంటల్ హెల్త్, ఎక్కువ జీతం, కంపెనీల్లో టీమ్ లీడర్స్గా ఉండటం, స్కిల్డ్ వర్కర్స్ అయి ఉండటం అనే కారణాలను ఇచ్చింది. ఈ టూల్కి దాదాపు 8 ఏళ్లకు సంబంధించిన డేటాతో ట్రైనింగ్ ఇచ్చారట. 2008 నుంచి 2016 వరకు ఉన్న జనాభా డేటాతో ట్రైనింగ్ ఇచ్చారు. ఈ ఏఐ టూల్ చెప్పిన విధంగా 2020 నాటికి 3% కంటే ఎవరు మరణించారో సరిగ్గా అంచనా వేయగలిగింది. ఈ విషయాన్ని చెప్తూ ప్రొఫెసర్ సునీల్ రెహమాన్ మరణాల డేటాను మాత్రం వెల్లడించలేదు. సున్నితమైన అంశం కాబట్టి రివీల్ చేయలేదు. ఈ టెక్నాలజీకి సంబంధించి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఎప్పుడు చనిపోతాం అనే విషయాన్ని తెలుసుకోవాలనే కోరిక ఎందుకు ఉంటుందని ప్రశ్నిస్తున్నారు. శాస్త్రవేత్తలు అసలు ఇలాంటి ఒక పరిశోధన చేయాల్సిన అవసరం ఏంటి అంటూ పెదవి విరుస్తున్నారు. ఇంకొందరు మాత్రం ఈ టూల్ సాయంతో మన జీవన విధానాన్ని మార్చుకుని మెరుగైన ఆరోగ్యాన్ని పొందవచ్చు కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి మరణాన్ని ముందే చెప్పే ఈ టెక్నాలజీపై మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.